భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మండల కేంద్రంలోని అనబేరి సింగిరెడ్డి అమర్ల భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్, సిపిఐ మండల సీనియర్ ఐలేని మల్లారెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి మంగళవారం నాడు ఉదయం పూట అరుణ పతాకాలని ఎగరవేసినారు. అనంతరం సిపిఐ నాయకులు కార్యకర్తల్ని ఉద్దేశించి గడిపే మల్లేష్ మాట్లాడుతూ, భారతదేశంలో 99 సంవత్సరాల క్రితం ప్రజల హక్కుల కోసం 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో పురుడు పోసుకొని ఎన్నో నిర్బంధాలు, నిషేధాలు, కుట్ర కేసులు ఎదుర్కొని దేశ సమైక్యత, సమగ్రత, పరిరక్షణ, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పాటుపడిందని, వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమం, సమసమాజ నిర్మాణం జరగాలని తమ ప్రాణ త్యాగాలు చేశారని, అమరవీరుల మృతవీరుల త్యాగ ఫలితమే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఎటువంటి అధికారం లేకపోయినా లక్షలాది ఎకరాల్లో ఎర్ర జెండాలు పాతి పేదలకి భూములు పంచి ఇచ్చిన ఘన చరిత్ర సిపిఐకి దక్కిందని గడిపే మల్లేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కోయడ కొమ్రయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఐలేని సంజీవారెడ్డి, భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి ఎగ్గోజు సుదర్శన్ చారి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు పొదిల కుమారస్వామి, ఇంద్రాల మల్లయ్య, దుద్దేడ రాజయ్య, ఎండి అక్బర్, శివరాత్రి మల్లయ్య, కాల్వల ఎల్లయ్య, పొదిల కనకస్వామి, గుగ్గిల మల్లేశం, తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకురాలు పొన్నాల స్వప్న, ఇరుగు సంధ్య, ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ దొంతర్వేణి రజిత తదితరులు పాల్గొన్నారు.